హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కాల్చిన వంకాయతో కమ్మని పచ్చడి అనేది మీకు చేసి చూపిస్తాను. దీని రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ఒకసారి ట్రై చేయండి. వెళ్దామా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా కుకీస్. దీనికోసం మనం ముందుగా ఒక పెద్ద సైజు వంకాయ పుచ్చులు లేకుండా తీసుకుని దానికి మనం ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు దీనికి మనం చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకుని దీన్ని మనం స్టవ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ పూర్తిగా కాలే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని సామాన్లు ఏంటో చూసుకుందాం. దీనికి పోపు సామాను, అలాగే ఎండుమిరపకాయలు, శనగని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కావాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ యొక్క పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి. ఈ విధంగా పోపు దినుసులు వేగాక అందులో సన్నగదని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి లైట్గా. ఇప్పుడు సరిగ్గా పచ్చిమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయలు, వాటితో పాటు కరివేపాకును కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేగట్లేదు ఉల్లిపాయలు. ఇప్పుడు ఈలోగా ఈ యొక్క వంకాయకి తొక్క అనేది తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉల్లిపాయలన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే ఇందాక ఒలిచిపెట్టినాం కదండి వంకాయ, ఆ గుజ్జును కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయినటువంటి కాల్చింతో వంకాయతో పచ్చడి అనేది రెడీ. చూసారా, ఇది చేసుకోవడం చాలా ఈజీ. నచ్చిందా మీకు? ఇలా మరిన్ని వీడియోలు కావాలంటే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు మన ఛానల్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. దీన్ని మీరు వేడి అన్నంతో కనుక తీసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.